నేను వికలాంగుల కోసం ఆశ్రమాన్ని స్థాపించి 10 crores మొబిలైజ్ చేసి దానికి ట్రస్టీగా ఒక వికలాంగుడిని నియమిస్తాను. ట్రస్టీగా మీరే ఉండొచ్చుగా. బిడ్డ ఆకలి తల్లి అర్థం చేసుకుంటుంది, రోగి బాధని డాక్టర్ అర్థం చేసుకుంటాడు. అలాగే ఒక వికలాంగుడి బాధని ఒక వికలాంగుడే అర్థం చేసుకుంటాడని నా నమ్మకం. అందుకే వికలాంగుల ఆశ్రమాన్ని నడపటానికి ఒక వికలాంగుడిని నియమిస్తాను. 1000కి 2000కి ఎన్ని దొంగతనాలు చేసి మాత్రం ఏం లాభం? నాకున్న క్రిమినల్ బ్రెయిన్తో 10 కోట్లలో కనీసం 1 కోటి రూపాయలు నొక్కినా హాయిగా బతికేయచ్చు. Yes. 1 కోటి రూపాయలు ఆశ్రమంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఇడియట్, కళ్ళు కనపడలేదా? ఇప్పుడు దారి దొరికింది. కరెక్ట్గా గెస్ చేశారు. నాకు కళ్ళు కనపడవండి. ఓ, ఐఎమ్ సారీ. సారీ నేను చెప్పాలండి. జస్ట్ ఏదో అలా టీ తాగుదామని వస్తూ మీకు ఇబ్బంది కలిగించాను. ఇట్స్ ఓకే, ప్లీజ్ రండి కూర్చోండి. వెయిటర్, 1 టీ. కళ్ళున్న గుడ్డివాడిని అయితే ఎన్ని అదృష్టాలు. కళ్ళు కనపడవు కదా, పర్వాలేదులే. అమ్మో, టీ చాలా కాస్ట్లీ ఇక్కడ. 28 రూపీస్ టీ, సేల్స్ ట్యాక్స్ 2. 10, 20, 30 టిప్ రూపీ చాలే. వీడికి కళ్ళు కనపడతాయి. ఛీ దరిద్రుడా,